ఒకానొక రాత్రి రాజా విక్రమాదిత్యుడు శ్మశానంలో బేతాళుణ్ణి భుజాన వేసుకుని నడుస్తున్నాడు. అప్పుడు బేతాళుడు ఇలా అన్నాడు. రాజా, సమయం గడిచేలా నీకు ఒక కథ చెబుతాను. జాగ్రత్తగా విను. సరైన సమాధానం తెలిస్తే తప్పకుండా చెప్పాలి. లేకపోతే నీ తల పగిలిపోతుంది అని చెప్పి బేతాళుడు తన మూడో కథను ప్రారంభించాడు. ఒక మహారాజ్యంలో అందరికీ ప్రియమైన ఒక రాజకుమారుడు జీవించేవాడు. అతను విద్యలోనూ ధైర్యంలోనూ ప్రతిభావంతుడు. ఒకరోజు రాజకుమారుడు ఆలయానికి వెళ్లాడు. అక్కడ ఒక సుందరమైన యువతిని చూశాడు. ఆమె పూలు తీసుకెళ్తూ భక్తితో మంత్రాలు జపిస్తోంది. ఆ యువతిని చూసి రాజకుమారుడు మంత్రముగ్ధుడయ్యాడు. ఇద్దరి కళ్లలో ఒకరంటే ఒకరికి మమకారం పుట్టింది. ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. కాని విధి చాలా క్రూరం. రాజకుమారుడు ఆకస్మికంగా తీవ్రమైన రోగానికి గురై మరణించాడు. రాజభవనమంతా విషాదంలో మునిగిపోయింది. ఆమె తన ప్రియుడి మరణంతో బిక్కమొత్తి రోదించింది. ఇంతలో ముగ్గురు వ్యక్తులు ఆమెను తనదని చెప్పుకుంటూ ముందుకు వచ్చారు. పండితుడు: నేను యువరాజుకు విద్య నేర్పాను, అతని జ్ఞానాన్ని కాపాడాను, కాబట్టి ఆ యువతి నాదే. సైనికుడు: నేను యువరాజు శరీరాన్ని రక్షించాను, యుద్ధాల్లో అతనికి తోడుగా నిలిచాను, కాబట్టి ఆ యువతి నాదే. సోదరుడు: రాజకుమారుడు చనిపోయాక నేను ఆ యువతికి ఆశ్రయమిచ్చాను, ఆమెను కాపాడాను, కాబట్టి ఆ యువతి నాదే. ఇలా ముగ్గురూ వాదనలో పడ్డారు. యువతి కన్నీళ్లు కారుస్తూ గందరగోళంలో పడిపోయింది. ఇక్కడ కథను ఆపి బేతాళుడు విక్రముణ్ణి అడిగాడు. రాజా, నువ్వు న్యాయమూర్తివి. చెప్పు, ఆ ముగ్గురిలో ఎవరు ఆ యువతి యొక్క నిజమైన రక్షకుడు? విక్రముడు కాసేపు ఆలోచించి ధైర్యంగా సమాధానమిచ్చాడు. ఆమెకు బ్రతికే అవకాశం ఇచ్చినవాడు, ఆమెను కష్టసమయంలో కాపాడినవాడు, అదే ఆమె సోదరుడు, కాబట్టి నిజమైన రక్షకుడు అతడే. అది విన్న బేతాళుడు గట్టిగా నవ్వాడు. హహహా, మళ్ళీ సరైన సమాధానం చెప్పావు రాజా విక్రమా, కాని నన్ను సులభంగా తీసుకెళ్లలేవు అని చెప్పి బేతాళుడు మళ్లీ వటవృక్షానికి ఎగిరిపోయాడు. ఒక అర్ధరాత్రి సమయంలో రాజు విక్రమార్కుడు మళ్లీ ఆ చీకటి అడవిలోకి ప్రవేశించాడు. అతడు తన తలపై కిరీటముతో, ఎరుపు వర్ణపు రజతపు వస్త్రంతో, చేతిలో ఖడ్గముతో ధైర్యంగా అడుగులు వేస్తూ ముందుకు నడిచాడు. అడవి నిశ్శబ్దంగా ఉంది. గాలినిండా మబ్బు కమ్ముకుంది. ఒక పెద్ద వటవృక్షం చెట్టు కొమ్మలపై నుండి బేతాళుడు తలక్రిందులుగా వేలాడుతూ ముష్కరపు చిరునవ్వుతో విక్రముని కోసం ఎదురుచూస్తున్నాడు. విక్రముడు చెట్టెక్కి బేతాళుణ్ణి తన భుజంపై వేసుకొని అడవిదారిలో నడవసాగాడు. అప్పుడు బేతాళుడు మెల్లగా చెవిలో చెప్పసాగాడు. ఓ రాజా, నేను ఒక కథ చెబుతాను. దానికి సమాధానం చెప్పాలి. కాని తప్పు సమాధానం చెబితే నీ తల చీలిపోతుంది. అలా చెప్పి బేతాళుడు తన కొత్త కథను ప్రారంభించాడు. ఒకానొక కాలంలో చంద్రసేనుడు అనే ధర్మపరుడైన రాజు ఉండేవాడు. ఆయన తన రాజ్యంలో న్యాయం, సమానత్వం, దయతో పాలించేవాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తన కుమారుడితో రాజు కోర్టులోకి వచ్చి చేతిలో ఒక అమూల్యమైన రత్నాన్ని చూపిస్తూ న్యాయం కోరాడు. మహారాజా, నేను ఈ రత్నాన్ని ఒక వ్యాపారికి భద్రంగా పెట్టాను. ఇప్పుడు తిరిగి ఇవ్వమంటే అతడు తాను ఎప్పుడూ చూడలేదని అబద్ధం చెబుతున్నాడు. దయచేసి నాకు న్యాయం చేయండి అని బ్రాహ్మణుడు అన్నాడు. ఆ వ్యాపారి కోర్టులో తలవంచి, మహారాజా, నేను అలాంటి రత్నాన్ని ఎప్పుడూ చూసిందిలేదు అని అబద్ధపు ప్రమాణం చేశాడు. అందరూ షాకయ్యారు. ఇప్పుడు నిజం ఎవరు చెప్తున్నారు? ఎవరి మాటను నమ్మాలి? రాజు చంద్రసేనుడు లోతుగా ఆలోచించాడు. ఇంతవరకు కథ చెప్పిన బేతాళుడు విక్రముని వైపు తిరిగి, చెప్పు ఓ విక్రమా, ఎవరు నిజం చెప్తున్నారు? రాజు ఎలాంటి తీర్పు ఇవ్వాలి అని అడిగాడు. విక్రముడు కాసేపు ఆలోచించి ధైర్యంగా చెప్పాడు. బ్రాహ్మణుడే నిజం చెప్తున్నాడు. వ్యాపారి లోభం అతడిని బయటపెట్టింది. లోభి మనసు ఎప్పుడూ నిజాన్ని దాచలేదు.
బేతాళుడు పెద్దగా నవ్వాడు. హహహ, మళ్ళీ సరైన సమాధానం చెప్పావు రాజా. కాని ఇప్పుడు మంత్రం భంగమైంది. నేను తిరిగి నా చెట్టుకు వెళ్ళిపోతాను అని చెప్పి బేతాళుడు విక్రముని భుజంమీద నుంచి జారిపోయి వెంటనే వటవృక్షంపైకి ఎగిరిపోయాడు. అడవిలో మబ్బులు మళ్ళీ కమ్ముకున్నాయి. విక్రముడు ఒంటరిగా నిలబడి తన ఖడ్గాన్ని బిగించి, నేను వెనక్కు తగ్గను, బేతాళుడిని తప్పక పట్టుకుంటాను అని ప్రమాణం చేశాడు.